హాయ్ గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు నితీష్ వ్లాగ్స్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక అన్బాక్సింగ్ వీడియో ముందుకు వచ్చాను గైస్. ఓకేనా, ఇందులో వచ్చేసరికి 22 ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈసారి బాక్స్ కూడా చాలా పెద్దగా అయితే వచ్చింది. బాక్స్ ఏంటంటే మనకి దగ్గర 3 days అయితే జర్నీ చేసింది అనమాట. అంటే నాకు ఫ్రైడే వీళ్ళు మార్నింగ్ పంపిస్తే ఈ రోజు సండే ఈవినింగ్ అయితే వచ్చింది అనమాట. సో దగ్గర ఈజీలీ ఒక 3 days ఆ టైంతో చూసుకుంటే ఒక 3 days అయితే అయిందనమాట. సో చాలా స్ట్రెస్ లోనే. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ ఇక్కడ సైడ్ లో ఏంటంటే డ్యామేజ్ అయితే అయిపోయింది అనమాట. బాక్స్ చాలా పెద్దగా డ్యామేజ్ అయితే అయింది. సో ఇంట్లో నుంచి తీసేసారా ఫిషెస్ ఉన్నాయా లేదా అని కూడా నాకు డౌట్ గా ఉంది. తర్వాత కొంచెం వాటర్ కూడా లీక్ అయ్యింది అనమాట. సో నేనైతే కన్ఫర్మ్ గా చెప్పాను అలాగే ఉన్నాయా లేదంటే ఏమైనా డ్యామేజ్ అయినాయని చెప్పి. సో వన్స్ ఓపెన్ చేసి చూసాను మనకు తెలిసింది. సో దానికన్నా ముందు నేను అన్బాక్స్ చేసిన దానికన్నా ముందు మీతో ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను గైస్. సో బేసిక్ గా మన రూల్ ఏంటంటే, మన రూలే కాదు ప్రతి ఒక్కరు బిజినెస్ ఈ లైవ్ ఐటమ్స్ ఫిషెస్ కాదు ఏమైనా అనుకోవచ్చు. సో లైవ్ ఐటమ్స్ ఎవరైతే డీల్ చేస్తారో సో వాళ్ళ పని ఏంటంటే, ఇన్ కేస్ మీరైనా ఆర్డర్ చేశారనుకోండి అవుట్ ఆఫ్ స్టేట్స్ ఇంకా, సో ఈ ఫిష్ ఇక్కడ నుంచి మీ వరకు చేరేంత వరకు, అంటే ఈ ట్రావెల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో సో ఈ ట్రావెల్ అయ్యి మీ చేతికి చేరేంత వరకు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఒక సెల్లర్దే ఉంటుంది. ఓకేనా, సో ఇది నా దగ్గరే కాదు, మీరు ప్రతి చోట మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడే కదా గైస్, మీరు ఎక్కడికి చెన్నైలో కానీ లేదంటే ఏపీ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఎక్కడైనా ఏ సెల్లర్ అయినా, ఓన్లీ ఫిష్ అనే కాదు ఏ సెల్లర్ అయినా తీసుకోండి. సో మీరు ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి లైవ్ ఐటమ్ తీసుకున్నారు అని అంటే సో అది ఇక్కడ నుంచి మీ చేతికి వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ గా సెల్లర్దే. వన్స్ మీ చేతికి చేరినాక అది మీ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా, సో ఇది కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, మీరు ఎంతో ఆశపడి ఫిష్ కొంటుంటారు కదా, సో అది మీ దగ్గరకు చేరేంత వరకు ఏమైనా చనిపోయిందంటే, అది మీ చేతికి చేరేంత వరకు చనిపోయిందంటే అది కంప్లీట్ మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో వన్స్ మీ చేతికి వచ్చిన తర్వాత సో మీరు దాన్ని ఎలా చూసుకుంటారు అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. కరెక్టా, సో మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి ఇన్ కేస్ మీరు కోల్డ్ వాటర్ డైరెక్ట్ గా ఇంట్రొడ్యూస్ చేయొచ్చేమో, లేదంటే మీరు ఏదైనా చేయొచ్చేమో, వేరే ఏదైనా ఫుడ్ చేయొచ్చేమో, లేదంటే దానికి సెట్ అవుతుంది ఏదైనా చేయొచ్చేమో. ఏమి చేయకపోయినా కూడా కొన్ని ఫిషెస్ ఇవి లైవ్ ఐటమ్స్ గైస్. ఓకేనా, సో లైవ్ ఐటమ్స్ అది ఎప్పుడు చనిపోదు దానికి తెలియదు. సింపుల్. ఓకేనా, సో ఫిష్ ఎప్పుడు చనిపోద్దో ఎవరికి తెలియదు కాబట్టి సో అదేంటంటే మనం ఎలా చూసుకుంటామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్ గా. సో ఇన్ కేస్ వచ్చిన తర్వాత నేనేమన్నా ఇట్లా ఇది లైఫ్ టైం అంటే మీకు ఒక 1 year వరకు 2 year వరకు మీకు గ్యారంటీ ఇస్తున్నా అంటే ఇదేమన్నా నాన్ లివింగ్ థింగ్ ఏదైనా వస్తున్నా ఇట్లా 1 year వారంటీ 2 years వారంటీ 5 years వారంటీ ఇస్తారు కదా, సో ఏదైనా వస్తున్నా కాదు, ఇది ఒక లైవ్ ఐటమ్. ఓకేనా, సో ఇన్ కేస్ అది మీ దగ్గరికి చేరే లోపల అది చనిపోతే అది మా రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఓకేనా, చాలా మంది ఏంటంటే కొంతమంది అసలు లైవ్ గ్యారెంటీ కూడా ఇరు, కొంతమంది అంటే ట్రావెలింగ్ లైవ్ గ్యారెంటీ కూడా ఇరు కొంతమంది. నేనైతే అలా కాదు. ఇన్ కేస్ ట్రావెలింగ్ ఏమైనా అది చచ్చిపోతే మీకు రీఫండ్ లేదంటే మీకు వేరే ఫిష్ అనేది రిప్లేస్మెంట్ చేస్తాం. అది మీ దగ్గర క్వశ్చన్ చనిపోతే అది మీ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా, అది కంప్లీట్లీ మీ రెస్పాన్సిబిలిటీ. సో మీరు తీసుకెళ్ళండి అంటే నేను కొంచెం చెప్తున్నాను, మీరు తీసుకెళ్ళండి, అది 1 month తర్వాత జరిమానా నేను మీకు ఇస్తాను, 10 రోజుల తర్వాత జరిమానా నేను మీకు ఇంకోటి ఇస్తాను అంటే ఇంకెట్లా ఉంటుంది అంటే కథ, ఇక్కడ నేను ఒక 10 ఫిషులు తీసుకొచ్చి వాటిని సెల్ చేసుకుని బ్యాకప్ లో ఇంకో 10 ఫిషులు తీసి పెట్టుకోవాలన్నమాట. ఇన్ కేసు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇచ్చి పంపడానికి అట్లా అయిపోద్ది. అంటే నేను చేసేది ఇంకా అసలు ఇది ఏమంటారు దీన్ని, ఇది బిజినెస్ లేదంటే ఎట్లా చారిటీ ఏమన్నా నడుపుతున్నాను ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇచ్చి పంపడానికి. సో నాకు అర్థంగా అడుగుతున్నాను. సో ఎందుకంటే నాకు ఈ మధ్య కాలంలో చాలా ఇవైతే ఫేస్ చేస్తున్నాను అనమాట. వన్స్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత అది చనిపోతే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నాదా? అంటే బాలెంది ఇచ్చావో అది ఇది అనొచ్చేమో. బాలెంది ఇచ్చుంటే 2 days 3 days వరకు మీ దగ్గర ఎందుకు అంత యాక్టివ్గా ఉన్నాయి? మీ దగ్గర ఎందుకు మీరే నాకు చాలా మంది మీరే కాల్ చేసి చెప్పారనమాట. సో బ్రో నాది చాలా యాక్టివ్గా ఉంది, చాలా అగ్రెసివ్గా ఫుడ్ తింటుంది, చాలా అద్భుతంగా ఉంది అన్న ఫిష్ ఒక 2-3 days తర్వాత మళ్ళీ సిక్ అయిపోతుంది, చనిపోతుంది అంటే ఇట్స్ కంప్లీట్లీ యువర్ ఫాల్ట్ అని నన్ను వేలెత్తి చూపిస్తే నేనేం చేయాలి? సో అదే అనమాట. సో చాలా మంది వరకు ఇదైతే నేను ఫేస్ చేస్తాను. సో కంప్లీట్ గా మీకు ప్రాపర్ ఎలా ఉంటుందో క్లియర్ గా చెప్తాను చూడండి. మీరు ఫిష్ తీసుకుంటే మీ ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి అది 1 day కానీ 2 day కానీ 4 days కానీ 1 week కానీ ట్రావెలింగ్ లో, ఓకేనా, 1 day కానీ 2 day కానీ 3 day కానీ 1 week కానీ ఏది ట్రావెలింగ్ లో మాత్రమే. ట్రావెల్ లో ఉన్నప్పుడు అది మీ చేతికి చేరక ముందు దానికి ఏమన్నా ఒకటి అయిందా, ఇట్స్ కంప్లీట్లీ మై రెస్పాన్సిబిలిటీ. నేను మీకు ఖచ్చితంగా రీఫండ్ లేదంటే ఏంటి ఫిష్ అయినా రిప్లేస్మెంట్ చేస్తాం. అది మీ చేతికి వచ్చిన తర్వాత ఆ రోజు చనిపోయిందా అంటే అది స్ట్రెస్ లో ఉండి చనిపోయిందని చెప్పి ఇంకోటి ఇవ్వచ్చు. అది మీ దగ్గరకు వచ్చి బాగా హెల్తీ అయ్యి మళ్ళీ తర్వాత టక్కని చనిపోతుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? సో కంప్లీట్ రూల్ ఏంటంటే వన్స్ ఫిష్ మీ దగ్గరకు వచ్చిన కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాది. మీ చేతికి వచ్చేంత వరకు, మీ చేతికి వచ్చినాక ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా, సో దీనికి మీరు ఓకే అంటేనే మీరు అయితే ఆర్డర్ ఇవ్వచ్చు గైస్. ఓకేనా, సో లేదు మాకు ఇంకా మీరు 1 month వారంటీ లైవ్ వారంటీ ఇచ్చేయండి అంటే మాత్రం అసలు నాకు మెసేజ్ చేయకండి. సో ఇది ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ ఫేస్ చేస్తాను అనమాట. సో అందుకే మీకైతే ముందుగానే చెప్తున్నాను. ఓకే, ఇక లేట్ అయిపోయింది, ఎలా ఉన్నాయంటే కండిషన్ కూడా తెలియదు. సో అన్బాక్సింగ్ చేస్తున్నాను.
గైస్, సో యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఇక్కడ కండిషన్ చూడొచ్చు, చాలా దారుణంగా ఉంది. అసలు నాకైతే చూడలేదు కదా. సో పక్కన పెట్టేస్తాను దీన్ని. సో చూస్తున్నారు కదా, కండిషన్ అయితే చాలా దారుణంగా ఉంది. చూద్దాం అసలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఒక్కొక్కదాన్ని మనము ఓపెన్ చేసి చూడాలి. సో అక్యుములేట్ చేసేదానికి కూడా అసలు టైం ఉందో లేదని కూడా నాకైతే తెలియదు అనమాట. సో హెడ్ పాప్స్ ప్రెసెంట్ అన్ని కూడా ఫుల్ స్ట్రెస్లో ఉన్నాయి అండ్ హెడ్ అంతా కూడా డౌన్ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్గా మీరు నోటీస్ చేసుకోండి. నేను ఒక్కడనే వచ్చినప్పుడు అట్లాగే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అంటే అవి స్ట్రెస్లో ఉన్నప్పుడు చాలా మంది సెల్లర్స్ చూపిరు. ఓకేనా, చాలా మంది ఎందుకు చూపిరు అంటే అవి వచ్చినప్పుడు చాలా వరకు స్ట్రెస్లో ఉంటే హెడ్ అంతా తగ్గిపోయి ఉంటుంది. సో వాటి పొటెన్షియల్ అనేది చూపిది అనమాట. సో దట్ చాలా మంది చూపించడానికి ఇష్టపడరు. బట్ నేను ఓపెన్ గానే చూపిస్తున్నాను మీకు. సో ఇవి ఇప్పుడు ఎలా ఉన్నాయి, సో తర్వాత ఇవి పికప్ అయిన తర్వాత ఎలా ఉంటాయి అనే వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. హెడ్ పాప్స్ అన్ని కూడా బాగా హెడ్ అయితే డౌన్ అయిపోయినాయి. సో పెద్దవి ఎలా ఉన్నాయో చూడాలి. సో ఇవన్నీ కంఫాస్ అనమాట. సో కంఫాస్ కూడా చాలా వరకు హెడ్ అయితే డౌన్ ఉన్నాయి. సో ఇందులో వచ్చేసరికి ఏమేమి ఉన్నాయంటే ఎస్ఆర్డి, తర్వాత కేఎంఎల్, మ్యాగ్మా, తర్వాత డ్యువెల్ టోన్స్, తర్వాత ఏంటంటే పెద్ద అనమాట డ్యువెల్ టోన్స్, ఒక 3.5 ఇంచెస్ డ్యువెల్ టోన్స్, విఐపీస్, ఆ తర్వాత కంఫాస్. సో అన్ని అయితే తెప్పించాను. అండ్ ఇందులో ఫీమేల్ కూడా ఉందన్నమాట. సో అది ఆల్రెడీ బుక్ చేసుకున్నారు, అంటే ప్రీ ఆర్డర్ కింద వచ్చింది అనమాట. ఎవరో మన కస్టమర్ ప్రీ ఆర్డర్ చేసుకుంటే సో వాళ్ళకైతే తెప్పించాలన్నమాట. సో ఇలా ప్రీ ఆర్డర్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట. ఓకేనా, సో ప్రెసెంట్ ఇది చూస్తున్నారు గైస్. సో ఇది వచ్చరికి సూపర్ వివిఐపి అనమాట. బట్ ప్రెసెంట్ హెడ్ ఎంత డౌన్ ఉంది చూడండి. సో అంటే తక్కువ కదా, దగ్గర 3 days స్టాప్ అది చేసింది. ఈ హెడ్ పాప్స్ సర్వ్ అయిపోతే కానీ కొంచెం మనం ఈ పెద్దవి అయితే చూసుకోవాలి. ఇది చూస్తున్నారు గైస్, సూపర్ డ్యువెల్ టోన్ కంఫానా. సో ఇది కూడా చాలానే బాగుంది. యాక్చువల్లీ నేను దేని కొంచెం చెతుకుతున్నానంటే ఒక డ్యువెల్ టోన్ అయితే మంచిగానే ఉందనమాట. సో ఇది కూడా కొంచెం హెడ్ అయితే డౌన్లో ఉంది. మంచి డ్యువెల్ టోన్ ఎస్ఆర్డి ఒకటి తెప్పించాను. సో బాగానే ఉంది. సో ఇక్కడ మీకు కనిపించు అనమాట ప్రాపర్గా. ఎస్, కంపాస్ బాగానే ఉన్నాయి. ఎస్, ఇది ఒక ఫేవరెట్ కంఫా గైస్. మంచి డ్యువెల్ టోన్ కంఫా, సూపర్గా ఉంటుంది ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిలేను. ఇది ఫీమేల్ ఇది. సో గైస్ ఇప్పుడు ఏంటంటే నేను ప్రతిదీ మీకు ఇక్కడైతే చూపిలేను అనమాట. సో దట్ ఏంటంటే ఫస్ట్ అక్యుములేట్కి అయితే పెట్టేస్తాను. సో దాని తర్వాత మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో అక్యుములేట్ కూడా ఇప్పుడు పెట్టడానికి చాలా కష్టం, ఎందుకంటే పార్టిషన్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి. సో సేమ్ వాటర్ తీసుకొని ఒక టబ్లో అయితే అన్ని రిలీజ్ చేసి తర్వాత మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారా, ఇది మంచి సూపర్ డ్యువెల్ టోన్ కంఫా అనమాట. సో మీరు అక్కడ ఆల్రెడీ చూడొచ్చు. ఇది వచ్చి మంచి విఐపి. బట్ ఇది చూస్తున్నారా ఎంత మంచి విఐపి. బట్ హెడ్ అంతా కూడా డౌన్లో ఉంది. అండ్ ఈ కంఫా చూస్తున్నారా, సో దీని ర్యాప్టైల్ చూడండి ఎలా ఉందో. సో మంచి కంఫర్ట్స్ అయితే వచ్చాయి అనమాట. ఈసారి మిస్ చేసుకోకండి. బస్ ఇక్కడ చూస్తారా, సో ఇది కూడా F2 కంఫా అనమాట. సో చూడండి, సో మంచి కలరేషన్ అండ్ మంచి హెడ్ కూడా ఉందన్నమాట. బట్ ప్రెసెంట్ ఇప్పుడు ట్రావెల్ అయ్యడం వల్ల మనకి హెడ్ ఇక్కడ మీరు చూడొచ్చు, హెడ్ షేప్ అంతా ఎలా అయిపోయిందో. మొత్తం హెడ్ అంతా కూడా డౌన్లో ఉంది గైస్. ఇచ్చరికి ఒక మంచి డ్యువెల్ టోన్ గైస్. ఓకేనా, మంచి మాన్స్టర్ కాక్ ఫిష్ అనమాట. సో దీనికి కూడా హెడ్ అనేది చాలా వరకు డౌన్లో ఉంది. మంచి విఐపి గ్రేడ్ క్వాలిటీలో అయితే వస్తుంది ఇది. ఇప్పుడు చూస్తున్నారా, సో మంచి మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి ఆరెంజ్ అండ్ బ్యాక్ అంతా కూడా మనకి ఎల్లో టోన్లో అయితే ఉంటుంది అనమాట. సో ఇది కూడా మంచి ఫిష్ గైస్. ఇక్కడ చూస్తారా, సో ఇది కూడా మనకి మంచి ఆరెంజ్ కలర్ కంఫా అనమాట, F2 కంఫా. బట్ ఇది కూడా కలర్ డౌన్లో ఉంది ప్రెసెంట్. సో హెడ్ కలర్ రెండు కూడా డౌన్లో ఉన్నాయి అనమాట. మంచి షేప్ అయితే ఉంటాయి అనమాట గైస్. ఓకేనా, మంచి అన్ని కూడా సెలెక్ట్ చేసి పిక్ చేయడం జరిగింది ఫిషెస్ అన్ని కూడా. యాక్చువల్లీ ఏంటంటే హెడ్ పాప్స్తో మాక్సిమం చాలా వరకు సేల్ అయిపోయినాయి. సో ప్రెసెంట్ ఈ పెద్ద వాటిలో ఇవైతే అన్ని ఉన్నాయి అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, మంచి జస్ట్ ఒక 3 inches కూడా లేదనమాట. 3 inches సైజ్లోనే మనకు మంచి బాల్ హెడ్. ఇది హెడ్ ఇంకా బూస్టప్ అవ్వాలన్నమాట. సో ప్రెసెంట్ డౌన్లో ఉంది అది కూడా హెడ్ గైస్. ఇవన్నీ హెడ్ పాప్స్ అనమాట. బట్ అన్ని కూడా చూస్తున్నారు కదా, అన్ని కూడా కలర్ అంతా కూడా లాస్ అయిపోయింది. హెడ్ కూడా చాలా వరకు డౌన్ అయిపోయింది. సో ఒక 2 days తర్వాత మీకే చూపిస్తాను ఎలా ఉంటాయి అంటే అని చెప్పి హెడ్ అంతా కూడా. సో ఇవన్నీ కూడా హెడ్ పాప్సే. సో అన్ని డ్యువెల్ టోన్స్ అనమాట. సో కలర్ అని చూస్తున్నారా ఎంత కలర్ డౌన్ అయిపోయినాయో గైస్. ఇది చూస్తున్నారా, బిలో 2 inch అయితే ఉందన్నమాట. సో హెడ్ చూడండి. సో స్ట్రెస్తోనే ఇంత హెడ్ ఉందంటే, సో స్ట్రెస్ అంతా రిలీవ్ అయిన తర్వాత ఇంకా మంచి హెడ్ అయితే ఉంటుంది అనమాట దీనికి.
గైస్ చూస్తున్నారు కదా, సో హెడ్ పాప్స్ అన్ని కూడా రిలీజ్ చేశాయి అనమాట. సో హెడ్ పాప్స్ ఏంటంటే చాలా వరకు స్ట్రెస్లో ఉన్నాయి. సో హెడ్ పొటెన్షియల్ అంతా కూడా ఇంకా బయటికి రాలేదనమాట. సో ఇంకొక 2 days అయితే పడుద్ది. సో సేల్స్ కూడా ఒక 2 days తర్వాతనే సేల్ చేస్తాను, ఓకేనా. సో ఎవరికైనా షిప్పింగ్స్ ఉన్నా కూడా ఒక 2 days తర్వాతనే. ఇంకోటి ఏంటంటే హెడ్ పాప్స్ చాలా వరకు బుక్ అయిపోయినాయి అనమాట. సో వాళ్ళందరికీ కూడా ఒక 2 days తర్వాతనే డెలివరీ అనేది పాసిబుల్ ఉంటుంది. సో ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే ఇదే వాటర్ తీసుకున్నాం కాబట్టి సో నో ఇష్యూస్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ కూడా మనము ఫిల్ చేసుకుంటూ, అంటే ఒక దానిలో ఫిల్ చేసుకుంటూ వచ్చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఈ డ్వెల్ టోన్ అయితే రిలీజ్ చేద్దాం. సో యాక్చువల్లీ ఇది ఇంకా పెద్ద హెడ్ గైస్. సో ఇంకా హెడ్ అయితే పాప్ అవ్వాలి. గైస్ ప్రెసెంట్ అయితే అన్నింటిని కూడా వాటి ట్యాంక్లో అయితే సెటిల్ డౌన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మీకు ఒకదానే 1 by 1 చూపించుకుంటూ వస్తాను. సో ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే మీరు ఒకటి మైండ్లో పెట్టుకోండి. సో ఇది 3 days వరకు మంచిగా ట్రావెల్ అయ్యి వచ్చాయి కాబట్టి సో చాలా వరకు స్ట్రెస్లో అయితే ఉంటాయి అనమాట. సో కలర్ కానీ హెడ్ కానీ చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. సో ఒక 2 days తర్వాతనే అన్ని కూడా రీబూస్ట్ అయితే అవుతాయి అనమాట. అంటే అన్ని కూడా రీగెయిన్ అయితే అవుతుంది. సో మనం ఫస్ట్ ఇక్కడ నుంచి డ్వెల్ టోన్ నుంచి స్టార్ట్ చేద్దాం. గైస్ చూస్తున్నారు కదా, సో ఇదిసరికి డ్వెల్ టోన్ అనమాట. సో ఇది కూడా మంచి స్ట్రెస్లో అయితే ఉంది. సో ప్రాపర్ కలరేషన్ ఇంకా చూపించదు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే VVIP గ్రేడ్ కిందకైతే వస్తుంది. సో చూస్తున్నారా, ఇన్కేస్ ఎవరికైనా నచ్చితే మీరైతే నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేయొచ్చు. సో స్క్రీన్ షాట్ తీసుకొని. సో ఇది కూడా ఏంటంటే VVIP గ్రేడ్ అనమాట. మంచి బాల్ హెడ్ అయితే ఉండేది. సో దీనికి ప్రీవియస్ వీడియో నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను, సైడ్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. సో ఇది కూడా మంచి VVIP గ్రేడ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి మంచి కంఫర్ట్. సో ఇది ఏంటంటే గైస్ ఇది మంచి కంఫర్ట్ అనమాట. సో హెడ్ చాలా వరకు డౌన్ అయిపోయింది. సో ఏంటంటే దీనికి ఒక స్పెషాలిటీ, దీనికి నోస్ ఫుల్ పోల్స్ ఉంటాయి అనమాట. సో అది మంచి హైలైట్. దీనికి మంచి చూస్తున్నారు కదా, మంచి నోస్ పోలింగ్ అయితే ఉంటుంది. సో సూపర్ ఫిష్ ఇది. అండ్ ఇది ఏంటంటే సూపర్ రెడ్, మీకు ఆల్రెడీ చెప్పాను. సో కలర్ ఎంత తగ్గిపోయిందో చూడండి. సో ఇదేంటంటే డ్వెల్ టోన్ అనమాట, సూపర్ రెడ్ డ్వెల్ టోన్ కంఫా. అండ్ ఇది కూడా మంచి కలరేషన్, మంచి నోస్ పోల్స్ అయితే ఉంటుంది అనమాట, మంచి లాంగ్ బాడీ కూడా. సో ఇంకా 2 days అయితే పడుతుంది వీటి కలరేషన్ అంతా కూడా చూపించడానికి. సో ఇది వచ్చేసరికి ఇది కూడా మంచి మాన్స్టర్ కాక్ అనమాట. సో హెడ్ ఫుల్ డౌన్లో ఉంది. సో కలరేషన్ అంతా కూడా సూపర్గా ఉంటుంది కంఫా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒక హెడ్ పాప్ అయితే ఉంది. సో ఇది మాక్సిమం ఫీమేల్ అనుకుంటున్నాను, నేను ఈ బ్యాచ్లో వచ్చిన ఫీమేల్ అనుకుంటున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. అండ్ కింద అయితే నార్మల్ SRM ఫ్రైజ్ అయితే ఉన్నాయి అనమాట. ఓన్లీ ఫ్రైజే ఉన్నాయి, 4 ఫ్రైజే ఉన్నాయి. ఆ 4 కూడా సేల్ అయిపోయినాయి ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ పాప్స్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా ఎంత హెడ్ డౌన్ ఉందో. సో చాలా వరకు హెడ్ అయితే డౌన్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి ఫీమేల్ అనమాట, ఆల్రెడీ సోల్డ్ అవుట్. అండ్ నెక్స్ట్ సో ఇది కూడా మంచి డ్వెల్ టోన్, మంచి హెడ్ అంతా కూడా డౌన్ అయిపోయింది. సో హెడ్ షేప్ మీరు చూస్తే తెలిసిపోద్ది ఎంత డౌన్ అయిందని చెప్పి. అండ్ ఇక్కడ చూడండి. అండ్ ఇది కూడా మంచి హెడ్ పాప్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే వైట్ ఐ, ఇది నాకు ఎందుకో ఫీమేల్ లాగా కొడుతుంది, బట్ చూడాలి, మేల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ ఇది కూడా మంచి హెడ్ ఉందన్నమాట. సో అన్ని కూడా కలర్ హెడ్ డౌన్ అయితే ఉంటాయి. సో మీకు ఇప్పుడు ఫాస్ట్గా చూపించుకుంటూ వెళ్ళిపోతాం. మీకు ఒక 2 days తర్వాత మీకు వీటి ప్రాపర్ కలరేషన్ కానీ అవన్నీ కూడా మీకు ప్రాపర్గా చూపిస్తాను నేను. సో మంచి VIP గ్రేడ్ అనమాట ఇవి. సో ఇది కూడా VIP గ్రేడ్ డ్వెల్ టోన్. సో చూశారు కదా గైస్, స్టాక్ అయితే వచ్చింది, బట్ కొంచెం టైం పడుతుంది అన్ని కూడా సెటిల్ డౌన్ అయ్యి వాటి ప్రాపర్ కలరేషన్ అనేది చూపించడానికి. సో అప్పటి వరకు మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే చాలా యాక్టివ్గా ఉందన్నమాట. సో దీని అయితే మనం బ్రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు చెప్పండి బ్రీడ్ చేద్దాం ఏంటని చెప్పి. సో మనకు మాక్సిమం ఒక 2 ఫీమేల్ తగిలేలా ఉందన్నమాట. సో ఇన్ కేస్ ఫీమేల్ కానీ తగిలితే బ్రీడింగ్ అనేది చేసేద్దాం వీటితో పాటు. సో గైస్ చూసారు కదా అన్బాక్సింగ్. సో ఒక 2 days అయితే టైం పడుతుంది అనమాట. సో అన్ని కూడా సెటిల్ డౌన్ అవడానికి. సో అయిన తర్వాత నెక్స్ట్ వీటికి అప్డేట్ అయితే ఇస్తాను నేను. బట్ ఆ టైంలో ఏంటంటే చాలా వరకు ఉండవు అనుకుంటా, ఎందుకంటే మాక్సిమం కొన్ని అయితే ఆల్రెడీ బుక్డ్ అయితే అయిపోయినాయి, కొన్ని అయితే ఫుల్ అమౌంట్ కూడా అయిపోయింది అనమాట. సో అవన్నీ కూడా ఒక 2 days తర్వాత వెళ్ళిపోతాయి. సో దాని తర్వాత మిగతా ఏమైనా ఉన్నాయంటే సో మీకు వీడియో అయితే తీసి పెడతాను. ఇన్ కేస్ మీకు ముందుగానే కావాలంటే మీరు ముందుగానే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. సో దాని ఓల్డ్ వీడియో కూడా నేను మీకు పెడతాను ఇన్ కేస్ మీకు కావాలని అంటే. సో ఇది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది అనమాట. సో లింక్లో జాయిన్ అయిపోండి, ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. దాని తర్వాత ఏంటంటే నా నెంబర్ కింద ఉంటుంది. సో నా నెంబర్ తీసుకొని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి, డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు.
హిందీ గైస్ ఈరోజుకి ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని నెక్స్ట్ వీడియో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.